హలో అండి. ఇప్పుడైతే మనం కాళేశ్వరంకి అయితే వచ్చేసాము. ఇదంతా పుష్కర్ ఘాట్. ముందుగా అయితే మనం శివయ్యకి దండం పెట్టుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. మీరంతా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ ఇప్పుడొచ్చేసి మనము బోటింగ్ చేయబోతున్నాము. త్రివేణి సంగమానికి వెళ్తున్నాము. ఇక్కడ ప్రాణహిత నది, గోదావరి నది, సరస్వతి నది కలిసి త్రివేణి సంగమం ఏర్పడ్డాయి. మీ అందరికీ తెలిసిందే కదా. ఈ నెల మే 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలైతే ఘనంగా జరగబోతున్నాయి. మీలో అవైలబిలిటీ ఉండి కొంచెం వీలున్న వాళ్ళైతే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇక్కడ మామూలుగా టెంపుల్ చరిత్ర గురించి చెప్పాలనుకుంటే, ప్రతి టెంపుల్లో శివలింగం అయితే ఒకటే ఉంటుంది కదా గర్భగుడిలో. ఇక్కడ 2 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ స్వామివారిని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అని పిలుస్తారు. అయితే ముక్తీశ్వరుడు మన శివయ్య అందరికీ మోక్షం ప్రసాదిస్తుంటే యమధర్మరాజుకి పాపం పని లేకుండా పోయిందట. సో మన శివయ్యని రిక్వెస్ట్ చేస్తే యమధర్మరాజుని కూడా తన పక్కన లింగ రూపంలో పెట్టుకున్నాడనేది ఇక్కడ స్థల పురాణం ప్రకారం చెప్తున్నారు. సో మనం కాళేశ్వరం వెళ్ళినప్పుడు కాళేశ్వరుని ముక్తీశ్వరుని ఇద్దరిని దర్శనం చేసుకుంటే మోక్షం ప్రసాదిస్తుందని అయితే అంటారు. ఈ టెంపుల్ సరౌండింగ్స్ అయితే శివనామస్మరణలతోటి అద్భుతంగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. పైగా పుష్కరాలు కదా, అద్భుతంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది స్వామివారి కళ్యాణం. చూస్తే కన్నుల పండుగగా ఉంది కదా, స్వామివారిది అమ్మవారిది కళ్యాణము. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. టెంపుల్ లోపల సైడ్ అయితే మనకు వీడియోస్ ఫొటోస్ అలౌ చేయరు కాబట్టి బయట మండపంలో ఉన్న సీన్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. సో ఇక్కడి వరకు చూసారు కదా. కొంచెం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బయటకు వచ్చిన తర్వాత అయితే శివయ్య విగ్రహం అయితే నిండుగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కాళేశ్వరము వచ్చేసి మనకు వరంగల్ డిస్టిక్లో ఉంది. అండ్ ఇక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళాను. ఇక్కడ పక్కన ఒక టెంపుల్లో 108 శివలింగాలు ఒకే దగ్గర ప్రతిష్ఠించి ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఇన్ని శివలింగాలు చూడడం ఫస్ట్ టైం. ఇది బాగుంది కదా. అండ్ మీరు కూడా పుష్కరాలు అయ్యేలోపు అయితే దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ వెళ్తూ దారిలో ఒక చిన్నపాటి సెలయేరు కనిపిస్తే కాసేపు ఆగాము. కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ట్రిప్ అంతా చాలా అద్భుతంగా జరిగింది శివయ్య దయ వల్ల. మధ్యలో కొన్ని సీనరీస్ దగ్గర అయితే ఇలా స్టే చేసి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.